ఇబ్బంది పెట్టాలని ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ అనేక సందర్భాల్లో మన దేశాన్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసింది. మనం చూసాం 26/11 ముంబైలో తాజ్ హోటల్ మీద పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు వచ్చి దాడి చేశారు. ఆ ఉగ్రవాదులను పట్టుకొని ప్రపంచం ముందు ఇది పాకిస్తాన్ పంపిన ఉగ్రవాదులని ప్రపంచం ముందు నిలబెట్టిన ఘనత మన భారతదేశానిది. చివరికి మన భారత పార్లమెంట్ మీద కూడా మరి దాడి చేయడానికి దాని వెనుక ఉన్నది కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే. ఈ ఉగ్రవాదులు మనందరం కూడా చూసాం. వరల్డ్ ట్రేడ్ సెంటర్ యుఎస్ మీద కూడా దాడి చేసిన బిన్ లాడెన్ కూడా ఆ పాకిస్తాన్ నుంచే మరి అటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డాడు. అంటే ఇలా ప్రపంచంలో అస్థిరత సృష్టించడానికైనా భారతదేశంలో అస్థిరత సృష్టించడానికైనా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే. ఇంకా దేనికైనా సహనానికి ఓపికకు ఒక హద్దు ఉంటది. చాలా సంవత్సరాలు చూసాం. మొన్న పహల్గామ్ లో 26 మంది అమాయకుల మీద విచ్చలవిడిగా దాడి చేసి చంపడం ఈ దేశ ప్రజల మనసు కలిసివేసింది. అంతేకాకుండా వాళ్ళు మతం పేరిట ప్రజల్ని అడుగుతూ చంపడం అనేది ఈ దేశ ప్రజల మనసును కలిసివేసింది. అందుకే ఈరోజు భారతదేశం ఆ ఉగ్రవాదులను తుదముట్టించడానికి శాశ్వతంగా ఈ పాకిస్తాన్ నుంచి భారతదేశం మీద జరుగుతున్న దాడిని ఒక పరిష్కారం చూపడం కోసం ఇవాళ ఉగ్రవాదుల మీద భారతదేశం దాడి చేస్తూ వచ్చింది. కానీ ఇలా పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మన భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తూ పాక్ యొక్క కుట్రలను ఎప్పటికీ ఉన్నా మరి కుటుంబాలను కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత ఈ దేశ ప్రజలది అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ముఖ్యంగా భారత సైనికులారా, మీరు అద్భుతంగా పోరాటం చేస్తున్నారు. మీ వెనుక 140 కోట్ల మంది ప్రజలున్నారు. ధైర్యంగా ముందుకు పోండి. మీ ధైర్యమే మాకు శక్తి, మీ నిబద్ధతనే మా అందరికీ గర్వకారణం, మీ యొక్క పోరాటం మా అందరికీ స్ఫూర్తి అని చెప్పి మనవి చేస్తూ జై భారత్. Now it's the time to pay tribute to our national anthem. I request all the students to kindly raise their flags straight, do not swing it, and stand straight. Okay, so I request to kindly पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा।